హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం కాలబుల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసినప్పుడు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి 3 టైప్స్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్, కాలబుల్ స్టేట్మెంట్ కదండి. సో స్టాటిక్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేయాలని చెప్పాము. డైనమిక్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి అని చెప్పడం జరిగింది కదా. సో మొత్తానికి క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టేట్మెంట్ని, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని వాడతాము. సో ఇందులో థర్డ్ టైప్ అయినటువంటి కాలబుల్ స్టేట్మెంట్ అనేది క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేయము. దానికి బదులుగా ప్రొసీజర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో ప్రొసీజర్స్ మనకి డేటాబేస్లో సింగిల్ క్వరీసే కాదు, మనం ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రొసీజర్స్ అంటే ఏంటంటే మన నార్మల్ సి, జావా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఫంక్షన్స్ రాస్తాం కదా. సో ఒక ఫంక్షన్లో ఏం చేస్తాం, ఒకటి కంటే ఎక్కువ లైన్స్ స్టేట్మెంట్స్ రాసుకొని అవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదండి. సో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని నువ్వు ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా అందులో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి కదా. ఇన్ ద సేమ్ వే మనం డేటాబేస్లో కూడా ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డేటాబేస్లో సింగిల్ క్వరీస్ ఇవ్వడం కంటే సో సెట్ ఆఫ్ క్వరీస్ని ఒక ప్రొసీజర్, ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని అక్కడ స్టోర్ చేసుకుంటే ఆ డేటాబేస్లో ఆ ప్రొసీజర్ అనేది స్టోర్ అయిపోతుంది. ఆ డేటాబేస్లో ప్రొసీజర్ అనేది స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన జేడీబీసీ ప్రోగ్రామ్ నుండి మన జావా ద్వారా కాలబుల్ స్టేట్మెంట్ హెల్ప్ తీసుకొని డేటాబేస్లో ఉండేటటువంటి ప్రొసీజర్ని కాల్ చేస్తాం అనమాట. ఓకే, మన జావా ప్రోగ్రామ్ నుండి డేటాబేస్లో ఏదైతే నువ్వు ప్రొసీజర్ స్టోర్ చేసావో దాన్ని కాల్ చేస్తావు. సో కాల్ చేస్తే అది వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో నువ్వు ఎన్ని క్వరీస్ అయితే రాసావో ఆ క్వరీస్ అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఒక ప్రొసీజర్ను క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. లేదు నువ్వు ఏదైనా ఒక ఇన్పుట్ పాస్ చేస్తే ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఒక క్వరీ రన్ అయ్యి దానికి తగ్గట్టుగా అవుట్పుట్ని నీకు రిటర్న్ చేసే విధంగా కూడా నువ్వు ఫంక్షన్ రాసుకోవచ్చు. ఈ విధంగా నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలాగైతే మనం ఫంక్షన్స్ రాస్తామో ఇన్ ద సేమ్ వే మనం డేటాబేస్లో ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, డేటాబేస్లో స్టోర్ అయిన ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం కంటే మన జావా ప్రోగ్రామ్ నుండి జేడీబీసీ కాన్సెప్ట్ ద్వారా, మన కాలబుల్ స్టేట్మెంట్ ద్వారా మనం దాన్ని కాల్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టేట్మెంట్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది స్టాటిక్ క్వరీస్కి, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది డైనమిక్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి. అలా కాకుండా డేటాబేస్లో ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ప్రొసీజర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఈ కాలబుల్ స్టేట్మెంట్ అనేది అవసరం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దాం. ముందు డేటాబేస్ ఓపెన్ చేసి అక్కడ ప్రొసీజర్ స్టోర్ చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు జావా జేడీబీసీ ప్రోగ్రామ్ ద్వారా కాలబుల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని దాన్ని ఎలా కాల్ చేయాలి, అలా చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాలబుల్ స్టేట్మెంట్ గురించి ప్రాక్టికల్గా నేర్చుకుందాం. సో కాలబుల్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే మనకి ప్రొసీజర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, సో డేటాబేస్లో మనం క్రియేట్ చేసినటువంటి ప్రొసీజర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో మనం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలాగైతే చిన్న ఫంక్షన్స్ రాసి సో సెట్ ఆఫ్ స్టేట్మెంట్ని ఒకేసారి ఒక ఫంక్షన్లో పెట్టి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. సో అలాగే మనం ప్రొసీజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ టాస్క్ రన్ అవ్వాలంటే ఒకటి కంటే ఎక్కువ క్వరీస్ని కావచ్చు, ఒక క్వరీని కావచ్చు, మనం ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ రిటర్న్ చేసే విధంగా కావచ్చు. సో ఎలాగైనా సరే, సో డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేయడం కావచ్చు, డేటాబేస్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడం కావచ్చు. సో ఇలా చిన్న యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం ప్రొసీజర్స్ రాయొచ్చు అనమాట డేటాబేస్లో. సో ఆ ప్రొసీజర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి మన జావా జేడీబీసీ యూజ్ చేసి. అక్కడ డేటాబేస్లో ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ప్రొసీజర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. కాల్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేస్తామండి, ఈ కాలబుల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో జనరల్గా మనం స్టేట్మెంట్ అంటే 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూసాము. సో ఫస్ట్ది స్టేట్మెంట్ అనుకున్నాము, రెండోది ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనుకున్నాము, అలాగే మూడోది
కాలబుల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, మనకి స్టేట్మెంట్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఈ రెండు కూడా ఒక టైప్ ఆఫ్ కేటగిరీ అని చెప్పొచ్చు. సో ఈ రెండు కూడా మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి, అంతే కదా. సో ఇండివిజువల్ క్వరీస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం స్టేట్మెంట్ని కానీ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని కానీ వాడతాము. సో స్టాటిక్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ మనకి డైనమిక్ క్వరీస్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది అని ఆల్రెడీ నేర్చుకున్నాం. అలా కాకుండా ఈ కాలబుల్ స్టేట్మెంట్ అనేది స్పెషల్గా దేనికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో మనకి డేటాబేస్లో ఉండే ప్రొసీజర్స్ని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయటానికి, కాల్ అండ్ ఎగ్జిక్యూట్ స్టోర్డ్ ప్రొసీజర్స్. సో ఆల్రెడీ స్టోర్ అయిపోయినటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్, సో ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయినటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్ని మనం కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. మన జావా జేడీబీసీ యూజ్ చేసి మన జావా ప్రోగ్రామ్ నుండి జేడీబీసీ కాన్సెప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఈ కాలబుల్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో మరి ఫస్ట్ మనం ఈ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి? సో వెరీ సింపుల్ ప్రొసీజర్ అని నేను ఇక్కడ చెప్తాను. సో డేటాబేస్ కోర్స్ చెప్పినప్పుడు కంప్లీట్గా ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ మనం ఎంత లెవెల్లో క్రియేట్ చేయొచ్చో ప్రతిదీ మాట్లాడతాం అక్కడ. ఓకే, సో సింపుల్గా మనకి ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే కాలబుల్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది నేర్చుకోవడం. కాబట్టి ముందు వెరీ సింపుల్గా నేను ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో దానికోసం మనం ఎక్కడ చేస్తాం, ప్రొసీజర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామండి? డేటాబేస్లో. సో మనం MySQL ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రొసీజర్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో నువ్వు ఏదైతే డేటాబేస్లోకి ఎంటర్ అవుతావో ఆ డేటాబేస్లో ప్రొసీజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ స్కూల్ అంటాను నేను. ఓకే, సో స్కూల్ డేటాబేస్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొసీజర్ అనేది మనం క్రియేట్ చేస్తామన్నమాట. సో ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ ప్రొసీజర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది డేటాబేస్లో. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మన జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని జావా ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో జావా ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ నుండి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా డేటాబేస్లో స్టోర్ అయినటువంటి స్టోర్డ్ ప్రొసీజర్ నుండి డేటా రిట్రీవ్ చేయడం కావచ్చు, అక్కడ ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది మనం మాట్లాడబోతున్నాం. ఓకే, సో ఇక్కడ MySQL ప్రాంప్ట్ దగ్గర మనం ప్రోగ్రామ్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి అనుకుంటున్నాం కదా. సో జనరల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ MySQL ప్రాంప్ట్ దగ్గర అంతా ఇండివిజువల్ SQL క్వరీస్ రాస్తామని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అంటే నువ్వు రాసే ప్రతి స్టేట్మెంట్ కూడా ఒక క్వరీ కింద తీసుకుంటుంది, ఒక క్వరీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తావు. అంతేగాని నేను ఒక ప్రొసీజర్ డిక్లేర్ చేస్తాను, సో అందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంతా కలిపి ఇదంతా కలిపి ఒకటే ప్రొసీజరు అంతా కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయు అంటే బై డిఫాల్ట్ అట్లా తీసుకోదనమాట MySQL. ఓకే, సో ఏమనుకుంటుందంటే వీడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అది క్వరీ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటుంది. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేయాలంటే డెలిమిటర్ని డిక్లేర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో డెలిమిటర్ అని చెప్పి మనం ఏదో ఒక సింబల్, యాక్చువల్గా సెమీకోలన్ అనేది మనం ఇస్తాం కదండి. సో ఏదైనా క్వరీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, సెమీకోలన్ ఇస్తాం. అట్లా ఇచ్చిన తర్వాత సెమీకోలన్ ఇస్తే దాని అర్థం ఏంటంటే ఒక క్వరీ వీడు ఇచ్చాడు, ఇక్కడతో ఎండ్ అయిపోయింది, సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకుంటుంది అనమాట సిస్టమ్. అర్థమవుతుందా మీకు? సో అది డెలిమిటర్ అంటే. సో ఆ డెలిమిటర్ని మనం ఏం చేయాలి, సో సెమీకోలన్ అయితే సింగిల్ స్టేట్మెంట్ అనుకుంటుంది కాబట్టి మనం ఏదో ఒక సింబల్ ఇస్తాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ స్లాష్ కావచ్చు, $, కావచ్చు, $, సింగిల్ స్లాష్, డబల్ స్టార్, ఏదో ఒకటి. సో ఏదో ఒక సింబల్ ఇస్తాం అనమాట. సో దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు సెమీకోలన్ డెలిమిటర్ కాదు అంటే దాని అర్థం ఏంటి, సో సింగిల్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వబోవడం లేదు, నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నాను, వాటన్నిటిని కలిపి నువ్వు ఒకే విధంగా కన్సిడర్ చెయ్యి, సెమీకోలన్ కన్సిడర్ చెయ్యకు, డెలిమిటర్ నేను మార్చాను అని చెప్పడం అనమాట. సో డెలిమిటర్ నేను చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సో ఇంకా
ఈచ్ లైన్ని ఒక స్టేట్మెంట్ కిందకి తీసుకోకుండా వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఎంతవరకు వెయిట్ చేస్తుంది? మళ్ళీ నువ్వు డబల్ స్లాష్ ఇచ్చినంత వరకు కూడా వెయిట్ చేస్తుంది. సో మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తావో ఇక్కడ నెక్స్ట్ లైన్స్లో, సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో నువ్వు ఒక డబల్ స్లాష్ ఇచ్చావనుకో, సో డెలిమిటర్ డబల్ స్లాష్ అన్నాడు, మళ్ళీ డబల్ స్లాష్ ఇచ్చాడు అంటే దీని అర్థం ఇక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో లేదు నువ్వు ఈ డెలిమిటర్ ఇవ్వకపోతే, లేకపోతే డెలిమిటర్ సెమీకోలన్ ఇచ్చిన దాని అర్థం ఏంటి? సో ఇచ్చి నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చావనుకో, సో ఇదే సింగిల్ స్టేట్మెంట్ కింద తీసుకుంటుంది. ఇదంతా కలిపి ఒక సింగిల్ యూనిట్, ఒక ప్రొసీజర్ అన్నట్టుగా తీసుకోదు అని చెప్తున్నాను. అర్థమైందా మీకు? సో మనం ఏం చేస్తాం, ఏదో ఒక దాన్ని ఒక డెలిమిటర్గా డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబల్ స్లాష్ని ఒక డెలిమిటర్గా డిక్లేర్ చేశా. సో దాని అర్థం ఏంటి అంటే, సో సింగిల్ స్టేట్మెంట్స్ కాదు, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వబోతున్నాను, నువ్వు వెయిట్ చెయ్యు అని చెప్పడం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తాము అంటే క్రియేట్ ప్రొసీజర్ అని చెప్పి మనం ప్రొసీజర్ నేమ్ ఏదైతే ఆ ప్రొసీజర్ నేమ్ని ఇక్కడ ఇస్తాము. ఓకే, సో క్రియేట్ ప్రొసీజర్ అని చెప్పి ప్రొసీజర్ నేమ్ ఇక్కడ ఇస్తాము. ఇచ్చిన తర్వాత పారామీటర్స్ ఏమైనా ఉంటే ఆ పారామీటర్స్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాము. పారామీటర్స్ ఏవైనా ఉంటే ఆ పారామీటర్స్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాము. సో చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే బిగిన్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ నుండి నీకు కోడింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం. సో జనరల్గా మనం సిలో, జావాలో ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ రాస్తాం కదా. సో దాని అర్థం ఏంటి, సో ఈ మధ్యలో ఒక 10 స్టేట్మెంట్స్ ఉంటే ఆ 10 స్టేట్మెంట్స్ దీనిలోకి వస్తాయి అని చెప్పడం కదా. సో ఇన్ ద సేమ్ వే మనం బిగిన్ అని చెప్పి ఎండ్ అని చెప్పి ఈ మధ్యలో నువ్వు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నావో అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వరీస్. ఓకే, సో స్టేట్మెంట్ 1 అని, స్టేట్మెంట్ 2 అని. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుంటే మల్టిపుల్ క్వరీస్ ఇస్తావు, మల్టిపుల్ క్వరీ స్టేట్మెంట్స్ ఇస్తావు. లేదు అనుకుంటే సింగిల్ క్వరీ అనుకుంటే సింగిల్ క్వరీయే ఇస్తావు. సో ఇలా సెట్ ఆఫ్ క్వరీస్ని ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత ఎండ్ డిక్లేర్ చేస్తావు కదా. సో ఎండ్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక డబుల్ స్లాష్ అనేది ఇచ్చేస్తావు అనమాట. సో ఎండ్ డిక్లేర్ చేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు డబుల్ స్లాష్ అని చెప్పి ఇస్తున్నావో అప్పుడు ఈ ప్రొసీజర్ నువ్వేదైతే క్రియేట్ చేసావో ఆ ప్రొసీజర్ అనేది సేవ్ అయిపోవటం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెలిమిటర్ డబుల్ స్లాష్ అని చెప్పి క్రియేట్ ప్రొసీజర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ గెట్ నేమ్ అంటాను. ఓకే, సో రోల్ నెంబర్ ఇస్తే నాకు నేమ్ కావాలి స్టూడెంట్ టేబుల్ నుండి. మనం ఇంతకుముందు క్లాసెస్లో క్రియేట్ చేసినటువంటి స్టూడెంట్ టేబుల్లో రోల్ నెంబరు నేమ్ ఇచ్చాం కదా. నాకు ఇప్పుడు రోల్ నెంబర్ ఇస్తే నేమ్ కావాలి అనుకుంటున్నాను. సో గెట్ నేమ్ అనేది నేను నేమ్ కిందకి ఇచ్చుకున్నా. ఓకే, సో ఇలా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అలాగేం లేదు, మీకు నచ్చిన నేమ్ మీరు ఇవ్వచ్చు. ఓకే, సో క్రియేట్ ప్రొసీజర్ గెట్ నేమ్. సో గెట్ నేమ్ అనే ప్రొసీజర్ క్రియేట్ చెయ్యు అని చెప్తున్నాను. సో గెట్ నేమ్ అనే ప్రొసీజర్ క్రియేట్ చెయ్యు. ఇందులో ఇన్పుట్ ఏదైనా ఇస్తావా అంటే నేనేమన్నాను, రోల్ నెంబర్ నేను ఇస్తే నాకు ఆ రోల్ నెంబర్కి తగ్గ నేమ్ని రిటర్న్ చెయ్యు అంటున్నాను. అంటే నేను రోల్ నెంబర్ దీనికి పాస్ చేయాలి కదా ఇన్పుట్ కిందకి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆర్ఎన్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటా. అది ఇంటిజర్ టైప్ వేరియబుల్ ఒకటి తీసుకుంటాను ఆర్ఎన్ అని. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఇంటిజర్ టైప్ ఒక ఇన్పుట్ నేను పాస్ చేయబోతున్నాను అని చెప్పడం అనమాట. ఆర్ఎన్ ఇంట్ అంటున్నాను. సో అన్ని తర్వాత ఇక్కడ మనం ఏమనాలట, బిగిన్ అనాలి. ఓకే, సో బిగిన్ అని ఎండ్. సో ఎండ్ డబుల్ స్లాష్ ఈ మధ్యలో నువ్వు ఏ స్టేట్మెంట్ అయితే రాయాలనుకుంటున్నావో ఆ స్టేట్మెంట్ని రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఏం టేబుల్ అండి, స్టూడెంట్ టేబుల్, వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు. సో రోల్ నెంబర్ ఈక్వల్ టు మనకి అక్కడ నుండి వస్తున్న ఇన్పుట్ ఏ వేరియబుల్లో వస్తుంది, ఆర్ఎన్లో వస్తుంది. సో వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు ఆర్ఎన్ అంటాను నేను. సో వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు ఆర్ఎన్ అంటాను. సో అనగానే ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ ఒక స్టేట్మెంటే నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ప్రొసీజర్ గెట్ నేమ్ అనేది స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే డబల్ స్లాష్ ఇచ్చావో ప్రొసీజర్ సేవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నువ్వు నంబర్ పాస్ చేసి, రోల్ నెంబర్ పాస్ చేసి గెట్ నేమ్ని కాల్ చేసావనుకో, అది ఆటోమేటిక్గా నీకు నేమ్ని
రిటర్న్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక క్వరీయే రాశాను, నువ్వు మల్టిపుల్ క్వరీస్ రాయొచ్చు కావాలనుకుంటే. ఓకే, సో ఒకేసారి నువ్వు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మల్టిపుల్ క్వరీస్ రాయటం, వాటిని ఎగ్జిక్యూట్ చేయటం ఇదంతా కూడా చెయ్యొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మాట్లాడామో ఈ సింపుల్ ప్రొసీజర్ని, అంటే ఏంటి, నేను రోల్ నెంబర్ పాస్ చేస్తే నాకు నేమ్ ఇచ్చే విధంగా ఒక ప్రొసీజర్ని నేను క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, సో MySQL ప్రాంప్ట్లో క్రియేట్ చేయబోతున్నాను. చూడండి ఒకసారి. ఓకే, సో ఏమంటాను, ఫస్ట్ డెలిమిటర్ అని చెప్పి // ఇస్తాను. సో సింగిల్ స్టేట్మెంట్స్ కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నాను అని అలర్ట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ ప్రొసీజర్ అని చెప్పి ప్రొసీజర్ నేమ్ ఏంటి, గెట్ నేమ్ అనాలి, అంటూ RN అని చెప్పి ఇంటిజర్ అనాలి. ఓకే, సో అనగానే మనకి చూడండి క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ లైన్ కోసం వెయిట్ చేస్తుంది. అంటే నువ్వు మల్టిపుల్ లైన్స్ అన్నావు కాబట్టి మళ్ళా // ఇచ్చినంత వరకు మనకి ఇది వెయిట్ చేస్తూనే ఉంటుంది. అంటే నెక్స్ట్ లైన్ మనకి ఇన్పుట్ ఎంటర్ చేయడానికి ఈ ప్రాంప్ట్ వచ్చి మన కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బిగిన్ అంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. ఇక్కడ ఏమంటాం, సెలెక్ట్ నేమ్ కావాలి ఫ్రమ్ ఏం టేబుల్, స్టూడెంట్ టేబుల్, వేర్ రోల్ నెంబర్ RNO ఈక్వల్ టు RN అని చెప్పి క్వరీ రాస్తున్నాను. సో రాసిన తర్వాత ఎండ్ అంటాను. సో ఎండ్ అని ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎండ్ అని ఇచ్చి ఎప్పుడైతే నేను // ఇచ్చానో, ఎండ్ అని చెప్పి ఎప్పుడైతే నేను // ఇచ్చానో అప్పుడు వెంటనే ఏమవుతుందండి, సో మనకి ఆ క్వరీ అనేది అక్కడతో ఓకే అయిపోతుంది. అంటే వీడు // ఇచ్చాడు కాబట్టి డెలిమిటర్ // అన్నాడు, ఇక్కడ // ఇచ్చాడు కాబట్టి ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటుంది. సో ఇప్పుడు ఈ గెట్ నేమ్ అనేది ఆల్రెడీ స్టోర్ అయిపోయింది, ఎక్కడ, మన MySQL డేటాబేస్లో స్టోర్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దీన్ని మనం కాల్ చేయాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం దీన్ని అంటే, సో ఆల్రెడీ ఈ ప్రొసీజర్ గెట్ నేమ్ అన్న ప్రొసీజర్ ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా చేయాలో తెలుసా, వితిన్ కర్లీ బ్రేసెస్లో కాల్ అని చెప్పి, వితిన్ కర్లీ బ్రేసెస్లో కాల్ అని చెప్పి మనం ప్రొసీజర్ నేమ్ ఏదైతే ఆ ప్రొసీజర్ నేమ్ గెట్ నేమ్ ఆఫ్ అని చెప్పి రోల్ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 4 ఇచ్చాను అనుకో. ఓకే, సో కాల్ గెట్ నేమ్, సో వితిన్ కర్లీ బ్రేసెస్లో నువ్వేం చేయాలి, కాల్ అని చెప్పి నీ ప్రొసీజర్ నేమ్ అలాగే ఒక వాల్యూ పాస్ చేయాలి కదా, నీకు ఏ రోల్ నెంబర్ తాలూకా నేమ్ కావాలో అది పాస్ చేస్తావు. అప్పుడు పాస్ చేయగానే 4 అనేది RN దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు RN, అంటే రోల్ నెంబర్ ఈక్వల్ టు 4, ఎవరిదైతే 4 వాళ్ళ తాలూకా నేమ్ అనేది మనకి వెనక్కి రావటం జరుగుతుంది. అలా ఆల్రెడీ స్టోర్ అయిపోయినటువంటి ఒక ప్రొసీజర్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేద్దామంటే డెలిమిటర్ చేంజ్ చేద్దాం. సో డెలిమిటర్ అనేది ఏంటి, మనం ఆల్రెడీ // ఇచ్చాం కదా, ఇప్పుడు సెమీకోలన్ ఇస్తాము. సో సెమీకోలన్ ఇవ్వగానే ఇంకా డెలిమిటర్ మారిపోతుంది, ఇంక ఇప్పుడు లైన్ బై లైన్ స్టేట్మెంట్స్ రాబోతున్నాయి, ఇంకా ప్రొసీజర్ కాదు అని ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కాల్ చేయాలంటే కాల్ గెట్ నేమ్ అని చెప్పి నీకు ఏ రోల్ నెంబర్ తాలూకా నేమ్ కావాలో అది నువ్వు పాస్ చేస్తావు. సో పాస్ చేయగానే సో 6 అనే రోల్ నెంబర్కి యొక్క నేమ్ ఏంటి, 6 అనే రోల్ నెంబర్ తాలూకా నేమ్ ఏంటి, XYZ అనమాట. అవునా కదా, చూద్దాం ఒకసారి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నాను అనుకో. ఓకే, సో 6కి XYZ అవునా కాదా, ఎస్. సో 7కి PQR. ఓకే, సో ఇలా మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో గెట్ నేమ్ ఆఫ్ 9 అన్నాను అనుకో. సో 9 యొక్క నేమ్ ఏంటి అన్నది మనకి ఇక్కడ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒక ప్రొసీజర్ని స్టోర్ చేయటం, దాన్ని కాల్ చేయటం చేయొచ్చు. ఏదైతే మనం JDBC నుండి కాల్ చేయాలనుకుంటామో, మన JDBC ప్రోగ్రామ్ నుండి కాల్ చేయాలనుకుంటామో, సో అక్కడ నువ్వు వితిన్ కర్లీ బ్రేసెస్లో మన కాల్ స్టేట్మెంట్ని పెట్టుకొని నువ్వు పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అది ప్రాక్టికల్గా కూడా చూద్దాము. సో MySQLలో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం కదా, కాల్ అని చెప్పి. సో దీన్నే ఇక్కడ MySQLలో క్రియేట్ అయినటువంటి గెట్ నేమ్ అన్న ప్రొసీజర్ని ఇప్పుడు జావా ప్రోగ్రామ్ నుండి మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో callable ex.java. ఓకే,
సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ java.sql.star. ఓకే, సో అలాగే ఇంపోర్ట్ java.io.star. ఓకే, సో ఏదైనా ఇన్పుట్ రీడ్ చేయాలంటే ఐఓ కూడా ఇస్తున్నాను. సో కాలబుల్ ఈఎక్స్ అంటాము. సో అన్న తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తాము. సో ఇక్కడ మన JDBC స్టేట్మెంట్స్ తీసుకుందాం. సో ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సో డేటాబేస్ కామన్ స్కూల్ డేటాబేస్. ఓకే, సో కావాలనుకుంటే ప్లీజ్ ఎంటర్ రోల్ నెంబర్ అంటాను. సో రోల్ నెంబర్ని రీడ్ చేస్తాను, ఆ రోల్ నెంబర్నే పాస్ చేస్తాను. ఓకే, ఆ రోల్ నెంబర్ని పాస్ చేస్తాను. సో ఇక్కడ థర్డ్ స్టెప్ నుండి మారిపోతుంది. సో ఏంటి మారిపోతుంది? ఇక్కడ మనం ప్రొసీజర్ని కాల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రోల్ నెంబర్ ఏది కావాలో అది యూజర్కే ఎంటర్ చేయమని అడుగుదాం. సో యూజర్ ఎంటర్ చేసిన రోల్ నెంబర్ని ఇక్కడే మనం ఇంటిజర్ కిందకి కన్వర్ట్ కూడా చేసేసి దాన్ని ఇంటిజర్ వేరియబుల్లోనే స్టోర్ చేద్దాం. ఇంటిజర్ టైప్ వేరియబుల్లోనే స్టోర్ చేద్దాం RNOలో. ఓకే, సో స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? సో ఇక్కడ మనం ప్రొసీజర్స్ని కాల్ చేయబోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? కాలబుల్ స్టేట్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో కాలబుల్ స్టేట్మెంట్ stmt con డాట్ కాలబుల్ స్టేట్మెంట్ ఎలా వస్తుందో తెలుసా? ప్రిపేర్ కాల్ అనే మెథడ్ని యూజ్ చేయటం ద్వారా మనకి వస్తుంది. ప్రిపేర్ కాల్. ఓకే, సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ మనకు కావాలంటే కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అన్నాం. అదే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ మనకు కావాలంటే కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అన్న మెథడ్ యూజ్ చేసాం. అదే మనకి కాలబుల్ స్టేట్మెంట్ కావాలంటే కాన్ డాట్ ప్రిపేర్ కాల్ అని చెప్పి ఇక్కడ వితిన్ డబల్ కోట్స్లో మనం ఏ ప్రొసీజర్ని అయితే కాల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తాము. సో గెట్ నేమ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నువ్వు ఏదైతే రోల్ నెంబర్ ఎంటర్ చేసావో పైన ఆ రోల్ నెంబర్ని ఇక్కడ నేను అటాచ్ చేస్తాను. ఓకే, ఏ రోల్ నెంబర్ని అయితే పాస్ చేస్తున్నామో ఆ రోల్ నెంబర్ని అటాచ్ చేస్తాను. ఈ విధంగా చేయొచ్చు. మళ్ళీ స్ట్రింగ్ని అటాచ్ చేయటం వల్ల మనకి ప్రాబ్లం వస్తుందని మనకి తెలుసు కాబట్టి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో ఏదైతే పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేస్తామో అది కాలబుల్ స్టేట్మెంట్లో కూడా మనకి వర్క్ అవుద్ది. ఓకే, సో కాల్ గెట్ నేమ్. ఓకే, సో ఇక్కడ చూడండి స్కూల్ అనే డేటాబేస్లో గెట్ నేమ్ అనే ప్రొసీజర్ ఉంది, దాన్ని కాల్ చేయు. సో రోల్ నెంబర్ అనేది ఇన్పుట్ ఏంటి అంటే ఇన్పుట్ క్వశ్చన్ మార్కు. సో ఆ ఇన్పుట్ని ఎలా సెట్ చేస్తాము? యాజ్ యూజువల్ ఏం చేస్తాము? stmt డాట్ సెట్ ఇంట్ అని చెప్పి సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఒకటి ఉంది క్వశ్చన్ మార్క్ పొజిషనల్ పారామీటర్. సో దాన్ని RNOతో ఫిల్ చేసుకో అని చెప్తున్నాం. సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, కాలబుల్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో కాలబుల్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర మెథడ్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మెథడ్స్ మనం చూస్తే ఇది ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి సబ్ క్లాస్ అండి. ఓకే, సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి సబ్ ఇంటర్ఫేస్ వచ్చి మనకి కాలబుల్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో ఏదైతే ఎగ్జిక్యూట్ అని, ఎగ్జిక్యూట్ అప్డేట్ అని, ఎగ్జిక్యూట్ క్వరీ అని మనం యూజ్ చేసామో ఆ ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో యూజ్ చేసినవన్నీ దీంట్లో మనం వాడుకోవచ్చు అంట. అర్థమవుతుందా మీకు? సో కాబట్టి మనం ఇక్కడ ఆ ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఎగ్జిక్యూట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. సో యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో కాలబుల్ స్టేట్మెంట్ సక్సెస్ఫుల్గా ఇక్కడ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన కాలబుల్ స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఫోర్త్ స్టెప్ ఏంటి? క్వరీ ఎగ్జిక్యూషన్ కదా. సో ఆ క్వరీ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓకే, సో క్వరీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో జరిగిన తర్వాత మనకి కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు కావలసిన అవుట్పుట్ని మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటే మనకి వెనక్కి అవుట్పుట్ ఇవ్వడం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ మనం సెలెక్ట్ క్వరీ రాసాం కాబట్టి
కాబట్టి ఎగ్జిక్యూట్ క్వరీని మనం యూజ్ చేస్తే వెనక్కి డేటా అనేది రావటం జరుగుతుంది. మనకి ఇదంతా తెలిసిందే. సో రిజల్ట్ సెట్ ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాము. స్టోర్ చేసి ఒకవేళ ఏదైనా డేటా వెనక్కి వచ్చి ఉంటే కనుక దాన్ని కావాలంటే మనం ప్రింట్ చేస్తాము. సో system.out.println. ఓకే, సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా వస్తుంది? నేమ్ వస్తుంది వెనక్కి, కాబట్టి స్ట్రింగ్ అనమాట. సో గెట్ స్ట్రింగ్ ఆఫ్ 1 అంటాను. సో ఒకే ఒక కాలం కదా మనం రిటర్న్ చేస్తున్నాం. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ అంటున్నాం. ఒకే ఒక కాలం డేటా వస్తుంది. ఒకవేళ వస్తే అది కూడా నేమ్ ఒక్కటే వస్తుంది. దాన్ని ప్రింట్ చేస్తున్నాము. సో కావాలనుకుంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ రోల్ నెంబర్ ఓకే, సో RNO అని చెప్పి ఈజ్ అంటాను నేను. ఈజ్ అని అది డిస్ప్లే చేస్తాను. దీన్ని rs.getString1ని డిస్ప్లే చేస్తాను. ఓకే, సో మనకి వెనక్కి డేటా వస్తే కనుక అది ప్రింట్ అవుతుంది. ఎక్కడి నుండి వస్తుంది rs.getString1 అన్నది? మనకి ఈ ప్రొసీజర్ నుండి వస్తుంది. ప్రొసీజర్ ఎక్కడుంది? డేటాబేస్లో ఉంది. ఆల్రెడీ MySQLలో క్రియేట్ చేసినటువంటి ప్రొసీజర్ని ఇక్కడ నుండి కాల్ చేస్తున్నాము. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వెనక్కి వచ్చిన డేటాని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా? రైట్. సో ప్రొసీజర్స్ని కాల్ చేస్తున్నాము సింపుల్గా చెప్పాలంటే. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? జావాc కాలబుల్ ex.java అలాగే జావా కాలబుల్ ex. ప్లీజ్ ఎంటర్ రోల్ నెంబర్ అంటున్నాడు. 8 అని ఇచ్చాను నేను. సో 8 అని ఇస్తే ఏమని వచ్చిందండి? సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ రోల్ నెంబర్ 8 ఈజ్ అని చెప్పి మనకి ఆ కరస్పాండింగ్ నేమ్ అనేది రావటం జరిగింది. సో ఇది మీకు తెలుసు. సో JDBC డ్రైవర్ అప్డేట్ అయింది. అప్డేటెడ్ డ్రైవర్ యూజ్ చేయమని ఒక వార్నింగ్ వస్తుంది. అది పోవాలి అంటే మనం ఏం చేయాలి? మన డ్రైవర్ నేమ్ దగ్గర mysql.cj.jdbc.driver అన్నాం అనుకో, మరి ఆ ప్రాబ్లం అయితే మనకి రాదు అని చెప్పి ముందే మనం అనుకున్నాం. సో మరొకసారి కంపైల్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఈసారి రోల్ నెంబర్ 9 అంటున్నాను నేను. సో 9 అనగానే మరి వార్నింగ్ రాలేదు. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ రోల్ నెంబర్ 9 ఈజ్ అని చెప్పి మనకు ఒక డేటా రావటం జరిగింది. ఓకే, సో ఒక లేనిది ఏదైనా ఇద్దాం. 87 రోల్ నెంబర్. సో 87 రోల్ నెంబర్ మనకు లేదు కాబట్టి డేటా అనేది వెనక్కి రాలేదు. సో రాలేదు కాబట్టి ఏమీ ప్రింట్ అవ్వలేదు. వచ్చి ఉంటే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యేది. ఓకే, సో కావాలనుకుంటే ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి రాద్దాం మనం. ఓకే, సో అక్కడ మ్యాచింగ్ డేటా లేకపోతే మనం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఒకటి ప్రింట్ చేద్దాం. ఓకే, సో లేనిది మనం ఇచ్చినప్పుడు ఏదో ఒకటి డిస్ప్లే చేయాలి కదా మెసేజ్, దానికోసం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 76 ఇవ్వగానే మనకి రోల్ నెంబర్ నాట్ ఫౌండ్ వచ్చింది. ఓకే, సో అదే 3 ఇవ్వగానే మనకి 3తో కిషోర్ అన్నది రావటం జరిగిందనమాట. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఏంటంటే మనం MySQLలో ఒక ప్రొసీజర్ని ముందే క్రియేట్ చేసుకొని ఆ ప్రొసీజర్ని మనం మన JDBC యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా డేటాని రిట్రీవ్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇంకొక ప్రొసీజర్ కావాలన్నా మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ డెలిమిటర్ సెట్ చేస్తాను. సెట్ చేసి ఇంకొక ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ ప్రొసీజర్ ఇన్సర్ట్ డేటా అంటాను. ఈసారి ఇన్పుట్ ఏమి తీసుకోను నేను. ఓకే, సో తీసుకోకుండా బిగిన్ అంటాను అని ఇక్కడే ఇన్సర్ట్ క్వరీస్ రాస్తాను. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి ఓకే, సో రోల్ నెంబర్ 10 బాలు. ఓకే, సో రోల్ నెంబర్ 10 బాలు. సో ఇక్కడ ఒకటి సింగిల్ కోట్, ఒకటి డబుల్ కోట్ అయిపోయింది. రైట్. సో అలాగే ఇంకొక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తాను. సో అలాగే ఇంకొకటి రాస్తాను. ఓకే, సో రాసిన తర్వాత ఇక్కడ చూడండి నేనేం చేస్తాను, ఎండ్ అంటాను. సో ఎండ్ అని
ఒక డబల్ స్లాష్ ఇచ్చేస్తాను. సో ఇవ్వగానే ఇన్సర్ట్ డేటా అని చెప్పి మరొక ప్రొసీజర్ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. సో ఈ ప్రొసీజర్ని మనం ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాం? సో దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం డేటాబేస్ కనెక్షన్ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి ఓకే. సో మనకి క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే డేటాబేస్ కనెక్షన్ క్లోజ్ అవ్వడానికి ముందే కాలింగ్ ఇన్సర్ట్ డేటా ప్రొసీజర్, సో దాన్ని కూడా కాల్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ డేటా ప్రొసీజర్. సో 2 ప్రొసీజర్స్ని సింగిల్ ప్రోగ్రాంలోనే నేను కాల్ చేయబోతున్నాను. గెట్ నేమ్ ప్రొసీజర్, ఇక్కడేమోని కాలింగ్ ఇన్సర్ట్ డేటా ప్రొసీజర్. ఓకే, సో ఇంకొక కాలబుల్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాను. కాలబుల్ స్టేట్మెంట్ stmt2 ఈక్వల్ టు కాన్ డాట్ ప్రిపేర్ కాల్ ఆఫ్ అని చెప్పి వితిన్ డబల్ కోట్స్లో కర్లీ బ్రేసెస్లో ఏమంటాను, కాల్ ఇన్సర్ట్ డేటా అని చెప్పి ఎంటీ బ్రేసెస్ ఇస్తాను. డేటా ఏం పంపక్కర్లేదు కదా దీనికి. ఇన్సర్ట్ డేటా ఎంటీ కాల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కాలబుల్ స్టేట్మెంట్ క్రియేట్ అయింది. ఇంకా దాంట్లో క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు కాబట్టి ఏమీ సెట్ చేయక్కర్లేదు. వెరీ సింపుల్గా stmt2 డాట్ ఎగ్జిక్యూట్ అని ఇవ్వచ్చు, ఆర్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అని ఇవ్వచ్చు. ఓకే, సో ఎగ్జిక్యూట్ ఆర్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తే మనకి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో వెనక్కి డేటా రాదు కాబట్టి ఎగ్జిక్యూట్ క్వరీ అక్కర్లేదు, రిజల్ట్ సెట్ కూడా అక్కర్లేదు. అర్థమవుతుందా మీకు? రైట్. సో ఒకసారి మళ్ళా ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎందుకంటే సెకండ్ ప్రొసీజర్ కూడా మనం క్రియేట్ చేసాం కాబట్టి. సో రోల్ నెంబర్ ఈసారి నేను 4 అంటున్నాను. ఓకే, సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ రోల్ నెంబర్ 4 ఈజ్ సతీష్, అది ఓకే. సో సెకండ్ ప్రొసీజర్ కూడా ఇన్సర్ట్ అయిందా లేదా చూడాలంటే మనం ఏం చేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనాలి. ఓకే, సో ఒక రైట్ చూడండి, అంటే ఆల్రెడీ డెలిమిటర్ మనం సెట్ చేసాం కాబట్టి మనం ఒక క్వరీ ఇచ్చినా సరే సెకండ్ లైన్ కోసం చూస్తుంది. ఎప్పుడు మీరు డబుల్ స్లాష్ ఇస్తే అప్పుడు ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో 10 బాలు, 11 హర్షిత్, 12 మోక్షిత్. సో అర్థమవుతుందా? ఒక్కసారి నువ్వు ప్రొసీజర్ని కాల్ చేసావు, కాల్ చేయడం ద్వారా ఏమైంది, సో ఇక్కడ జావా నుండి ఒక్కసారి నువ్వు ప్రొసీజర్ కాల్ చేయడం ద్వారా అట్ ఏ టైం 3 క్వరీస్ కూడా రన్ చేయగలిగావు సింగిల్ ప్రొసీజర్ని కాల్ చేయడం వల్ల. అర్థమవుతుందా? సో ఇలా మనం డేటాబేస్లో మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ని క్రియేట్ చేసుకొని వాటిని ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్గా కాల్ అనేస్తాము. అలా కాకుండా JDBC నుండి కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎక్కడ నుండి ఎగ్జిక్యూట్ చేయాలంటే వితిన్ కర్లీ బ్రేసెస్లో మనం దాన్ని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ విధంగా మనకి కాలబుల్ స్టేట్మెంట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయటానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.